టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును ప్రకటించినప్పుడు ఈశాన్ కిషన్ జస్ట్ బ్యాకప్ ప్లేయర్ మాత్రమే. సంజు శాంసన్ కు బ్యాకప్ గానే సెలెక్టర్లు తీసుకున్నారు. టాప్ ఆర్డర్ లో ఆడే వికెట్ కీపర్ నే స్టాండ్ బై గా తీసుకున్నామని అప్పట్లోనే సెలెక్టర్లు క్లారిటీ ఇచ్చారు. టీం కాంబినేషన్ ను దృష్టిలో పెట్టుకునే శుభ్మన్ గిల్ ను తప్పించామని చెప్పారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దంచేసినప్పటికీ, విజయ్ హజారే ట్రోఫీలో సూపర్ సెంచరీ కొట్టినప్పటికీ ఈశాన్ కిషన్ బెంచ్కు పరిమితం కాక తప్పదని చర్చ జరిగింది. అయితే ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. తిలక్ వర్మకు సర్జరీతో సీన్ చేంజ్ అయింది. మూడో స్థానంలో వచ్చిన అవకాశాలను ఈశాన్ కిషన్ వినియోగించుకున్నాడు. జట్టులో ఉండాల్సిన ప్లేయర్ గా చర్చ జరిగేట్టు సక్సెస్ అయ్యాడు. అయితే న్యూజిలాండ్ తో సిరీస్ కి దూరమైనప్పటికీ టీ20 వరల్డ్ కప్ కు తిలక్ వర్మ అందుబాటులోకి రాబోతున్నాడు. మరోవైపు సంజు శాంసన్ మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్ తో 3 టీ20ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. టీమిండియాకు భారం అవుతున్నాడేమో అని చర్చ జరిగేలా విఫలం అవుతున్నాడు. వరుసగా ఫెయిల్ అవుతూ ఒత్తిడిలోకి వెళ్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈశాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్ గా సీన్ మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఇంకా 2 మ్యాచ్లే ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ పై ఇప్పటికే సిరీస్ ను గెలిచింది. దీంతో నామమాత్రమైన 4వ మ్యాచ్ లో ఈశాన్ కిషన్ ను ఓపెనర్ గా ఆడిస్తారా, సంజు శాంసన్ ప్లేస్ లో బరిలో దింపుతారా అనే చర్చ జరుగుతోంది. అలాగైతే వన్ డౌన్ లో సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ ను కూడా ఆడించేందుకు వీలవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి 4వ టీ20 నుంచే తిలక్ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. మ్యాచ్ ఫిట్నెస్ ను సాధించే పనిలోనే తిలక్ వర్మ ఉన్నాడు. దీంతో సంజు శాంసన్ కు లైఫ్ లైన్ దొరికినట్టే అనే చర్చ ఉంది. న్యూజిలాండ్ తో చివరి 2 మ్యాచుల్లో బిగ్ ఇన్నింగ్స్ తో మళ్లీ టచ్ లోకి రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కివీస్ తో చివరి 2 మ్యాచుల్లో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే సిరీస్ ని కోల్పోయిన న్యూజిలాండ్ విశాఖలో పూర్తిస్థాయి జట్టుతో ఆడబోతోంది. ఫస్ట్ చాయిస్ ప్లేయర్ ను ప్రయోగించబోతోంది. జేమ్స్ నీష్, లూకీ ఫెర్గ్యూసన్ జట్టుతో చేరారు. టీమ్ రాబిన్సన్, క్రిస్టియన్ క్లార్క్ జట్టు నుంచి రిలీజ్ అయ్యారు. చివరి టీ20కి ఫిన్ అలెన్ కూడా అందుబాటులోకి రాబోతున్నాడు. గత 3 మ్యాచ్లతో పోలిస్తే విశాఖలో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. విశాఖ టీ20లో అభిషేక్ శర్మ మీద ఎక్కువగానే ఫోకస్ పడబోతోంది. ఎందుకంటే యువ ఓపెనర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకు 1011 పరుగులు సాధించాడు. 45.95 యావరేజ్, స్ట్రైక్ రేట్ 202.20. 24 ఇన్నింగ్స్ల్లో 8 సార్లు 50కి పైగా స్కోర్లను సాధించాడు. ఫటాఫట్ హాఫ్ సెంచరీలతో అలరించాడు. 25 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకోవడమే అభిషేక్ కు స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. అభిషేక్ విధ్వంసం ఎలా ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే న్యూజిలాండ్ కంటే టీమిండియా మీదే ఎక్కువ అంచనాలున్నాయి. అందుకు తగినట్టే విజయాల జోష్ ను కొనసాగించడంపై టీమిండియా ఫోకస్ చేసింది. విశాఖలోనూ కివీస్ కు పంచ్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.